కోరుకొండ కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు కొండపై ఉండటం వల్ల ఈ ప్రాంతానికి కోరుకొండ అని పేరు వచ్చిందట. ఇక్కడ రెండు లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాలు కలవు. ఒక గుడిలో దైవాన్ని స్వయంభూగా చెబుతారు, ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్టమూర్తిగా చెబుతారు. స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహవారి విగ్రహం 9 అంగుళాల్లో ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాలు, అందమైన శిల్పాలతో పాటు శ్రీరామ క్రతుస్తంభం ఉంటుంది. ఈ దేవాలయాన్ని వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు. ఈ ఆలయం సుమారు 700 నుంచి 800 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించిన ఒక చారిత్రాత్మక కట్టడం. సుమారు నిలువుగా ఉండే 615 మెట్ల ద్వారా కొండపై చేరుకున్న తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు 9 అంగుళాలు మాత్రం సైజులో ఉండటం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. కోరుకొండ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి టెంపుల్. అది కూడా కొండ మీద ఉండే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి టెంపుల్ చూడటానికి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వస్తూ ఉంటారు. కొండ మీద ఉన్న లక్ష్మీనరసింహస్వామివారు దర్శించుకుంటూ ఉంటారన్నమాట. ఈ కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుంది. ఇదేనండి ఆలయం యొక్క ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తున్న మెట్లను చూడండి. మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది. ఇది కూడా నిలువుగా ఉండే మెట్లు. అసలు ఈ మెట్లు ఏ దారి ఏ విధంగా ఉంటుందో పైకి వెళ్ళి మీకు చూపిస్తానండి. కొండపైన లక్ష్మీనరసింహస్వామి వారు ఏ విధంగా కొలువై ఉన్నారో అనే విషయాలు కూడా చూపిస్తానండి. ఈ కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు 9 అంగుళాలతో గర్భగుడిలో వెలిసి ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామివారు ఎలా ఉంటారంటే చిన్న మూర్తిగా ఉండి లగున నరసింహస్వామిగా ఉంటారు. ఒక ప్రక్క నరసింహస్వామి, మరో ప్రక్కన త్రివిక్రమావతారంతో, పరివాహ ప్రాకారాలతోటి, దేవతలతోటి, విజయాలతోటి, గరుడాల వారితోటి స్వామివారు ఆనంద నిలయంగా కొండపై శోభిల్లుతున్నారు. గోయిందా తండ్రి గోయిందా ఆ నీకు తండ్రి గోయిందా ఆ గోయిందా తండ్రి గోయిందా ఆ గోయిందా అంట గోయిందా ఆ మీరు ఎక్కడ గోయిందా. 10 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ కొండపైన కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. కృతయుగం నాటి స్వామివారు లక్ష్మీనరసింహస్వామివారు త్రేతాయుగంలో రాములు వారికి ఇక్కడ ఏకాంతంగా ఉన్న కొండపాయాన ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వనవాసం టైంలో వచ్చారు. కాబట్టి ఆ స్వామి కొండ చుట్టూ రామాయణ మహాఘట్టాలని కూడా శిల్పకళలతోటి శోభిల్లుతూ ఉంటుంది. ఈ కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం.
తరువాత ద్వాపర యుగంలో ఈ పరాశుర మహర్షి నరసింహస్వామివారి యొక్క ఉపాసకుడు. ఆయన నరసింహస్వామిని ప్రసన్నం చేసుకొని ఆ స్వామివారిని అభిముఖంగానే, ఆ స్వయంభూ స్వామివారిని చిన్నమూర్తిని అభిముఖంగానే, ఆ లక్ష్మీస్వామివారిని ఇంకో పెద్ద మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లక్ష్మీస్వామివారు కొండ వెనకాల పాండవుల కొండ ఉంది. ఈ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం 120 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండ మీద చాలా శిలాశాసనాలు ఆలయం గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం శాలిశకం 700 నుంచి 800 సంవత్సరాల మధ్యలో ప్రసార భట్టరక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారని చెబుతున్నాయి. ఇప్పటికీ కూడా ఆ వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉన్నారు. ఖాళీ ఉంటుంది మొత్తం ఉన్నది కదా. ఇలా అందరూ అదృష్టవంతులే, బేగ అయిపోద్ది. ఇది బేగ అయిపోద్ది దర్శనం. వాళ్ళు ఒక్కేస్తారు, దారి లేదు, ఇక్కడ సింగిల్ లైన్ అయ్యింది మనకి. అది ఖాళీ ఇంద్రబాబు. ఇచ్చారా? ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చారు? ఏ ప్లాట్ఫామ్కి వచ్చింది?